అనిపించింది మరి హరిహర వీరమల్లు? మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ హైలైట్, క్లైమాక్స్ అయితే సూపర్. ఇంటర్వెల్ సీన్స్ ఎలా అనిపించాయి? ఇంటర్వెల్ సీన్స్ పీక్స్ ఉంటది. ఓకే, సూపర్ సూపర్. ఆ మూవీ బ్లాక్ బస్టర్ నా? బ్లాక్ బస్టర్ కి బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ అంటే మనల్ని ఎవరు రాపేది తగ్గి పుష్ప రికార్డులు వెళ్ళిపోతాయి అమ్మా. వెళ్ళిపోతాయి. ఎలా అనిపించింది హరిహర వీరమల్లు? చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు సినిమాలో? పవన్ కళ్యాణ్ ఉంటే చాలు, ఇంకేమైనా కావాలా మనకి? ఎంట్రీ ఎలా అనిపించింది? ఎంట్రీ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. సో బాక్స్ ఆఫీస్ మరి ఎలా ఉండబోతుంది మరి? ఆబ్వియస్లీ అన్ని రికార్డ్స్, ఏ రికార్డ్స్ ఉంటాయో అన్ని బ్రేక్ అవుతాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు అన్న థియేటర్ లో ఎంత అయినప్పటి నుంచి అసలు అరుపులే అరుపులు అరుపులే అరుపులు అంతా సినిమాలో ఒక పవన్ ఎంట్రీ ఎలా అనిపించింది? పవన్ ఎంట్రీకి అయితే స్క్రీన్ లోనే చిరిగిపోయాడు. నాకు పవర్ స్టార్ కనిపించలేదన్నా, ఓన్లీ పేపర్ లో కనిపించాయన్న. ఓన్లీ స్క్రీన్ మాత్రం పేపర్ లో కనిపించాడా. అప్పుడు 10 నిమిషాల వరకు అసలు పవర్ స్టార్ కనిపించలేదన్నా. పేపర్ తో మన ఫ్యాన్స్ అంతా అల్లాడిచ్చాడన్న థియేటర్ మొత్తం. పవర్ స్టార్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అన్న బిఫోర్ ఫైట్ సీక్వెన్సెస్ అన్న హిస్టరీలో నిలిచిపోయి. ఇంటర్వెల్ సీన్స్ ఎలా అనిపించాయి సార్? ఇంటర్వెల్ సీన్స్ ఎలా అనిపించాయి సార్ మీకు? ఇంటర్వెల్ ఫ్రీ క్లైమాక్స్ అయితే తట్టుకోవడం బాగా కాలేదన్న. అసలు ఒక బాహుబలి ఒక ట్రిపుల్ ఆర్ ఫైట్ సీక్వెన్స్ కదా, గూస్ బాక్స్ తెప్పించే ఫైట్ సీక్వెన్స్. అలాంటి ఫైట్ సీక్వెన్స్ అసలు ఆర్ఆర్ ఇచ్చాడన్న ఎవరు, ఎంఎం కీరవాణి. ఆ మ్యూజిక్ అయితే అసలు మామూలుగా లేదా, పూడికాలు తెప్పించాడు. క్లైమాక్స్, ఇంటర్వెల్ క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ ఇంతవరకు నేను ఊహించలేదు. ఈ విధంగా క్లైమాక్స్ ఉంటుందని అసలు ఊహించలేదు. ఆ క్లైమాక్స్ కొరియోగ్రఫీ చేసింది ఎవరు? పవర్ తుఫాన్. అలాంటి పవర్ తుఫాన్ కొరియోగ్రఫీ చేస్తే ఏమన్నా మిగులుతాదన్న? బాక్స్ ఆఫీస్ మొత్తం తురకా అయిపోయిందన్న. ఆ విధమైన కొరియోగ్రఫీ. సో మరి ఎన్ని వేల కోట్లు కొట్టచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు బాక్స్ ఆఫీస్? రేంజ్ లో కొట్టబోతుందన్న. ఇది 100, 200, 300, 400, 500 కాదన్నా, 1000 కోట్ల సినిమా అన్న. అంటే హిందువులు ఒక కోహినూర్ వజ్రాల కోసం పోరాడి యోధుడు సృష్టించాడన్నా. హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం, హిందువులను రక్షించడానికి యోధుడు పుట్టాడన్నా. పుష్ప రికార్డులు పోతాయా మరి? పుష్ప రికార్డుల స్మాష్ 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 ఫసక్ ఫసక్ ఫసక్. పుష్ప రికార్డులని గాల్లో లేసిపోతాయి.